కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. సంక్రాంతి, మీరు నాకు బాగా గుర్తు, జనవరి 17వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి చాలా ఆధిక్యంలో ఉందండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మొదటి సిద్ధం సభ జరిగే వరకు క్లియర్గా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. నాతో బాగుండేటువంటి అందరికీ నేను ఇదే చెప్పానండి. మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కృష్ణదేవరాయ గారిని అడగొచ్చు, మా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగొచ్చు, బాలశౌరి గారిని అడగొచ్చు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడగొచ్చు. నాతో ఇంకా ముఖ్యంగా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సాయిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి అందరిని అడగొచ్చు. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళకి కూడా చెప్పాను. మీకు మినహాయింపు ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు కూడా మినహాయింపు ఏం లేదు. సిద్ధం వరకు అండి, మొదటి సిద్ధం సభ వరకు వీళ్ళకి కూడా చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే కాదు, వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2, నెంబర్ 3 అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చెప్పాను. సిద్ధం సభ తర్వాత ప్రజల యొక్క పర్సెప్షన్ మారింది, ఇది వాస్తవం. అయితే ఈ 6 నెలలు 7 నెలల నుండి మేమందరం క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్ళం, మేము బ్యాచ్ అనుకోండి, ఏదని అనుకుంటూ వస్తున్నాం కదా, గ్యారంటీగా ఈసారి గవర్నమెంట్ మారిద్ది అని. ఇప్పుడు మారిద్ది అన్న తర్వాత వాళ్ళకు విశ్వాసం కదా, ఆ తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చిన ఫలితాలు కానీ, అంతకుముందు హిస్టరీ కానీ, వాళ్ళేమో తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకొని వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా పోయిందంటే ఇంకా రేపో మాపు కండవా కప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చేసింది. సార్ జనరల్గా ఏంటంటే సంక్రాంతి కంటే ముందు అదేదో మాసం అంటారు దాన్ని, ఏదో మాసం, ఐ ఫర్గెట్ ఇట్. అది అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకునే లోపు
నేను వెంటనే లేదు ఫిబ్రవరి నెలలో పరిస్థితి ఏదో తేడా బయటట్టుంది, సంక్రాంతి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది,